తనను ఉద్దేశించి పత్రికల్లో ప్రచురించిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నాయకుడు రవితేజ తెలిపారు. ఈ సందర్భంగా కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్నగాన మొన్న పార్టీలోకి చేరిన వారికి అందలం ఎక్కిస్తున్నారని, తనను గురించి రాసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. తొలి నుంచి తాను టీడీపీ సభ్యత్వం కలిగి ఉన్నాననే విషయాన్ని గ్రహించాలన్నారు. ఈ విషయంగా వాస్తవాన్ని గ్రహించకుండా ఇష్టానుసారంగా పత్రికల్లో ప్రచురించడం తగదన్నారు. ఆ ఆర్టికల్ వచ్చిన ప్రకారం వచ్చుకుంటే నువ్వు టీడీపీకి ఎప్పుడు 5 నెలల జెండా మోసినావని నేను ప్రశ్న చేశాను. నాకు టీడీపీ పార్టీ నా ఓటుకు వచ్చిన నుంచి అతను చెక్ చేసుకోను, ఏ సభ్యత్వం కార్డ్స్ కానీ ఇంకోటి కానీ ఆ వ్యక్తిని, ఆ పేపర్లు వేసిన వ్యక్తిని ఫస్ట్ డే 1 నుంచి నాకు ఉంటేనే నాకు ఏమన్నా యాక్షన్ చేసుకోను, లేదంటే నాకు ఏం యాక్షన్ చేసి సిద్ధం. 2, అతను నాకు 2013లో మేము ఎంపీటీసీ పోటీ చేసినాం. ప్రత్యక్షంగా అతని ఫ్రెండ్ నా కోసము, అతని ఫ్రెండ్ 20 మంది మనసులో పిలుచుకుని నా ఊరికి వచ్చాడు నా కోసం. అతను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అదే పేపర్లో కూడా పనిచేస్తున్నాడు. అప్పటికి ఆ పేపర్ వచ్చింది. మా ఊరికి 30 మందిని మనసులో పిలుచుకొని నా కోసం వచ్చాడు. ఆ మంచి అతను నా కోసం వచ్చాడా, అతని ఫ్రెండ్ వస్తుంటే తోడు వచ్చాడా, అది నాకు సంబంధం లేదు. ఆ రోజు తెలుసాను నేను ఏ పార్టీ, టీడీపీ నుంచి పోటీ చేసినా, కాంగ్రెస్ నుంచి చేసినా, వైసీపీ నుంచి చేసినా, అది పాయింట్నా. నేను మన చంద్రబాబు గారు కలిసిన ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎంజీఎన్ఆర్జీఎస్లో, కోడూరులో, మా సొంత ఊరిలో, రాయచోట్లో కొన్ని వర్కులు చేసిన, నీరు చెట్టు కింద కొన్ని వర్కులు చేసిన. ఆ వర్కులు బిల్లు పెండింగ్ ఉంటే పెద్దాన్ని కలిసినకి పోయి కలిసినాను. అనుకోకుండా అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏదో అనుకోకుండా జరిగిపోయింది. అతను కూడా దాని క్వశ్చన్ మార్క్ చేసినాడు. కార్యకర్తలు ముక్కున వేలేసుకుంటున్నారు అంటున్నాడు ఆ మనిషి. ఆయన కాడికి మొరపెట్టుకున్నారంట. మీ కార్యకర్తల పరిస్థితి ఏంటి? కడప మొత్తం ఖాళీ అయిపోతుంది మీ కార్యకర్తలతో. అది చూసుకుంటే నీ పేపర్ వల్ల చూసుకుంటే దానికోసం అదేమో ఒకరు బాగుపడుతుందేమో. మా